స్తుతి యాగములు చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. స్తుతి యాగములు చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. సన్నుతి చేసి పాడెదము, సదయుడాని నామమును. సన్నుతి చేసి పాడెదము, సదయుడాని నామమును. సదయుడాని నామమును. స్తుతి యాగములు చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. స్తుతి యాగములు చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. సర్వోన్నతుడా నీ వాక్య పదమున సమృద్ధిగమము నడుపుమయా. సర్వోన్నతుడా నీ వాక్య పదమున సమృద్ధిగమము నడుపుమయా. 100 వసంతాల పరిమళ జీవితం, 100 వసంతాల పరిమళ జీవితం ఇచ్చి మమ్ముల కాచిన దేవా. స్తోత్రం నీకు స్తోత్రం, స్తోత్రం నీకు స్తోత్రం, స్తోత్రం నీకు స్తోత్రం, స్తోత్రం నీకు స్తోత్రం. స్తుతి యాగములు చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. స్తుతి యాగములు చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలు ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. కర్నూలు మేత్రాసనం దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు కాశీపతి ఆరోగ్యమేరి, ముమ్మడి దాసిరెడ్డి పుట్టినరోజు జరుపుకుంటున్న ఎం కిరణ్ కుమార్ రెడ్డికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని ఎం నిర్మల్ కుమార్ రెడ్డి, కె మేరీ మాధురి, ఎం నిప్రేష్ రెడ్డి, ఎం కిరణ్ కుమార్ రెడ్డి, వై స్రవంతి, వై ఇషాంత్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కీర్తిశేషులు గోడే మార్టిన్ మరియు కీర్తిశేషులు రూతమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గోడే బాబురావు, గోడే రోజ్మేరీ, గుమ్మడి రవికుమార్, నీలిమ, ధన్య రూత్, కేఫా, చాణక్య మరియు ఇతర కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు కొయ్య చిన్నప్ప, మాణిక్యమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సూరు చైతన్య, దీప్తి, పూర్ణేష్, నితీష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం కేసీ వర్క్స్ విచారణం కీర్తిశేషులు జొన్నలగడ భాస్కర్రావు గారి 15వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ జొన్నలగడ రామారావు, మేరీ విజయరాణి, భావన, నిర్మలారాణి, అంతోని ప్రిన్స్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకటిపల్లి విచారణ శ్యామల సబీనమ్మ తలంపుల ప్రకారం దేవమాత మధ్యస్థ ప్రార్థన చేసిన మేలులకు మరియు తలపెట్టిన కార్యము నెరవేరాలని కృతజ్ఞతాబలిని సమర్పిస్తున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తేర దేవసుందరం, కొప్పుల రాజలక్ష్మి, భగతి ఉమాశంకర్, సుష్మా దంపతులకు మరియు మే నెలలో పుట్టినరోజు జరుపుకుంటున్న కీర్తన, భువనచంద్ర, దీపక్, శ్రేయాంష్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాబలిని సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం సౌత్ విచారణ రాయరాల శ్యామలాదేవికి ఆయురారోగ్యంలో దయచేయమని, శ్యామలాదేవి, జాయ్, ఫౌస్టినా, మనీషలకు మంచి భవిష్యత్తు దయచేయమని, కుటుంబ తలంపు నెరవేరాలని కోరుతూ రాయరాల బాలశౌరి కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలిని సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఎస్ మాధవరెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని,
మునెమ్మకు సంపూర్ణ స్వస్థత కలగాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాబలిని ఎస్ మాధవరెడ్డి, గీత, దీపక్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, హుసేన్ రెడ్డి, మునెమ్మ, రామసుబ్బారెడ్డి, జోజమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పెందుర్తి విచారణ ఆర్ సత్యం కుటుంబంలో దేవుని దీవెనలు, వెలాంగని భవ్యశ్వేతకు దేవుని చిత్తంతో వివాహం జరగాలని, మేరీ షర్మిలకు ప్రాజెక్ట్ ఇంటర్వ్యూలో విజయం సాధించాలని, పోపు గారికి మరియు గురువులందరికీ ఆయురారోగ్యంలో దయచేయమని కోరుతూ కృతజ్ఞతాబలిని ఆర్ సత్యం కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ఈ దివ్య బలి పూజలో ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియమాత పూజిత మాసములో మనమంతా కూడా 10వ రోజులో ప్రవేశం చేసి ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే దర్శనములో పౌలు గారికి దేవుని యొక్క స్వరము ఈ విధంగా చెబుతుంది, ఇదిగో నీవు ఎప్పటికీ కూడా భయపడకూడదు. నీ శరీరము నీ ఆత్మ భయపడేటువంటి స్థితిలో ఏనాటికి కూడా ఉండకూడదు. నీవు మొదలుపెట్టినటువంటి ఈ బోధనా కార్యము, నీవు చెబుతున్నటువంటి వాక్యముకు ఎక్కడా కూడా కుంటు పడకూడదు. కావున నేను నీకు తోడై ఉండి నడిపిస్తాను అన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వాగ్దానపూర్వకమైనటువంటి మాటలను మనం వింటున్నాం. మరి శుభవార్తలో కూడా యోహాను శుభవార్త నుండి మనం వింటున్నాం, నేటి దుఃఖము రేపటి సంతోషము అన్నటువంటి విషయము పైన. ఎంతగానంటే శిష్యులు ఎన్నోసార్లు బాధపడుతున్నారు, మరెన్నోసార్లు సంతోషపడుతున్నారు. జీవితం అన్నటువంటి సుఖ దుఃఖాల సంగమం లేకుంటే మిళితమై ఉంటుంది. కానీ దేవుని హస్తము ఎప్పటికీ కూడా మన తోడుగా ఉంటుంది. అందుకే యేసు ప్రభువుని నిన్నను నేడును రేపును యేసు ప్రభువు ఒకే రీతిలో ఉంటాడన్నటువంటిది సత్యము. అందుకోసమే ఆయనను మనమంతా కూడా పూజిస్తున్నాము, ఆరాధనతో ఉంటూ ఉన్నాం. కావున దివ్యబలి పూజలో ప్రియ సహోదరి సహోదరులారా, నేడు ఉన్నటువంటి దుఃఖంను గురించి విచారించినటువంటి క్షణాలు, దేవునిపైన పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును చూపించనటువంటి పరిస్థితులు గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపను నొప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానం ద్వారా నీవు మమ్ము నిత్య జీవన స్థితికి చేర్చితివి. నీ కుడి ప్రక్కన ఆశీనుడై ఉన్న మా రక్షకుడు మహావైభవముతో మరలా వేం చేయునప్పుడు జ్ఞానస్నానం ద్వారా నూతన జన్మను నొందిన వారికి అక్షయ జీవితపు వస్త్రమును ధరింపచేయుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ నగరములో నాకు ప్రజలు అనేకులు ఉన్నారు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఒకనాటి రాత్రి పౌలునకు ఒక దర్శనము కలిగెను.
ఆ దర్శనములో ప్రభువు, నీవు భయపడవలదు, నీవు ఇంకనూ దేవుని వాక్కును బోధించుచునే ఉండుము, ఆ పనిని ఆపకము, ఏలైనా నేను నీతో ఉన్నాను, కావున నీకు ఎవరునూ హాని చేయలేరు. ఈ నగరములో నా ప్రజలు అనేకులు ఉన్నారు అని చెప్పెను. పౌలు ఆ ప్రజలకు దేవుని వాక్కును బోధించుచు అచట 18 మాసములు ఉండెను. గల్లియో అకాయాకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఒకచోట కూడి పౌలును చుట్టుముట్టి పట్టుకొని అతనిని న్యాయపీఠమునకు తీసుకొని వచ్చి, ఈ మనుషుడు చట్టమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధింపుడని ప్రజలను ప్రేరేంప యత్నించుచున్నాడు అని ఫిర్యాదు చేసిరి. పౌలు అప్పుడు మాట్లాడబోచుండగా గల్లియో యూదులతో, ఇది ఏదైనా దైవదోషము కానీ ఘోరమైన నేరము కానీ అయిన ఎడల యూదులకు మీరు చెప్పు దానిని విని నేను మిమ్ము సహించుట న్యాయమే. కానీ ఇవి మీ సిద్ధాంతములకు, బిరుదులకు, న్యాయసూత్రములకు సంబంధించిన ప్రశ్నలైనచో అవి మీరే చూసుకొనుడు. అట్టి విషయములలో నేను జోక్యము కలిగించుకొనను అని పలికి వారిని న్యాయస్థానం నుండి బయటికి గెంటివేశను. అప్పుడు వారు వెంటనే ప్రార్థనా మందిరపు అధికారియగు సోస్తానీసును పట్టుకొని ఆ న్యాయస్థానము ముందే కొట్టిరి. కానీ గల్లియో దానిని లక్ష్య పెట్టలేదు. పౌలు మరికొంతకాలము కొరింతులో గడిపిన పిదప అచట సోదరులను వీడ్కొని ప్రిసిల్లా, అక్విలాలతో ఓడనెక్కి సిరియాకు పయనించెను. ప్రయాణమునకు ముందు కేంక్రేయలో చేసిన కొన్ని మొక్కుబడి ప్రకారము తలక్షౌరము చేయించుకొనెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ భక్తి కీర్తన. అందరూ, మన ప్రభువైన దేవుడు విశ్వదాత్రికిని రాజు. మన ప్రభువైన దేవుడు విశ్వదాత్రికిని రాజు. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదములతో ప్రభువును కీర్తింపుడు. మహోన్నతుడైన ప్రభువు భయంకరుడు, అతడు విశ్వదాత్రిని పాలించు మహారాజు. అందరూ, మన ప్రభువైన దేవుడు విశ్వదాత్రికిని రాజు. మన ప్రభువైన దేవుడు విశ్వదాత్రికిని రాజు. అతడు అన్యజాతులు మనకు లొంగిపోనట్లు చేయును, వారిని మనకు పాదాక్రాంతులను చేయును. మనకు భుక్తమైయున్న ఈ దేశమును అతడు మన కొరకు ఎన్నుకొనెను. ప్రభువుకు ప్రీతిపాత్రులైన ఇజ్రాయేలు ప్రజలు ఈ గడ్డను చూసి గర్వపడుదురు. అందరూ, మన ప్రభువైన దేవుడు విశ్వదాత్రికిని రాజు. మన ప్రభువైన దేవుడు విశ్వదాత్రికిని రాజు. జనులు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసమును అధిరోహించును. ప్రభువును కీర్తించి స్తుతింపుడు, మన రాజును కీర్తించి స్తుతింపుడు. అందరూ, మన ప్రభువైన దేవుడు విశ్వదాత్రికిని రాజు. మన ప్రభువైన దేవుడు విశ్వదాత్రికిని రాజు. ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించు గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడును, కానీ బిడ్డను కనినప్పుడు లోకమున బిడ్డ పుట్టెను అను సంతోషముతో తన బాధను మరచిపోవును. అట్లే మీరు ఇప్పుడు దుఃఖముతో ఉన్నారు, కానీ నేను మేము మరలా చూచెదను. అప్పుడు మీ హృదయములు సంతోషించును, మీ సంతోషమును మీ నుండి ఎవడునూ తీసివేయడు. ఆనాడు మీరు నన్ను ఏమీయూ అడుగరు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క మరణానంతరము, ముఖ్యంగా ఆయన పునరుత్థానము అయిన తర్వాత శ్రీసభ ఏ విధంగా నడిపించబడి ఉన్నది, క్రీస్తు ప్రభువు లేక మరియు శిష్యులు కూడా భయభ్రాంతులై ఏ విధంగా ముందుకు ఈ పరిచర్యను శ్రీసభను నెలకొల్పి మరియు ముందుకు నడిపించారు అన్నటువంటి ఆలోచన చేసినప్పుడు శ్రీసభ వేద సాక్షుల రక్తముపై నిర్మించబడి ఉన్నది. వారు చిందించినటువంటి రక్తపు బొట్టులపైన ఈ పునాది, శ్రీసభ పునాది ఏర్పాటు గావించబడి ఉన్నదని మనమందరము కూడా తెలుసుకోగలగాలి. ఎంతగానంటే సుమారు 300 సంవత్సరాలు శ్రీసభ పండితులు, యేసుప్రభు శిష్యులు, తర్వాత వచ్చినటువంటి పితామహులంతా కూడా 300 సంవత్సరాలు హింసకు గురి అయి ఉన్నారు. అంతగా వారు బాధింపబడి ఉన్నారు. ఆ విధంగా వేదసాక్షి మరణము హతసాక్షులుగా మారి శ్రీసభను వారు నిజంగా గట్టి పునాది పైన నిర్మించగలిగారు అనటంలో అతిశయోక్తి లేనే లేదు. అంత గొప్పగా ప్రియ సహోదరి సహోదరులారా, వారంతా క్రీస్తు ప్రభు పట్ల ఉన్నటువంటి భక్తిని, ఆరాధనని వారు వారి రక్తమును చిందించడం ద్వారా, ప్రాణార్పణ గావించడం ద్వారా నిర్మాణంలో శ్రీసభ నిర్మాణంలో తమ వంతు సాయం చేసి దైవ ప్రణాళికను కొనసాగించి ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో కూడా అదే ఆలోచనని మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రభువైనటువంటి దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు నేడు విలపించెదరు, నేడు మీరు ఎంతో బాధకు గురి అవుతారు, కానీ రాబోయేటువంటి కాలంలో మీరంతా కూడా సంతోషించెదరు, మీరంతా కూడా ఆనందముతో మీ జీవితమును కొనసాగిస్తారు. అప్పుడు మాకు అది కావాలి ఇది కావాలి అన్నటువంటి భావనే మీకు ఉండదు. నేను మళ్ళీ మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు, మీతో నా జీవనం కొనసాగించబోతున్నప్పుడు మీరు ఆ సమయంలో నన్ను ఏమీ కూడా అడగరు అని ప్రభువు చాలా ఆనందమును వ్యక్తం చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దుఃఖము రేపటి సంతోషం అంటే ఈ విధంగానే ఉంటుంది. ప్రభు వాగ్దానము అంత గొప్పగా ఉన్నది. మరి మొట్టమొదటిగా నేటి దుఃఖము మరియు రేపటి సంతోషమును ధ్యానం చేయడానికి ముందుగా మనము శిష్యుల యొక్క ఆ దుఃఖం ఏమిటి, వాట్ వాజ్ ద రియల్ సారో ఆఫ్ ద డిసైబుల్స్, వారు నిజంగా వేనిపైన విలపించారు, ఎందుకు వారికి అంత దుఃఖము కలిగినది అన్నటువంటి దానిని మనము ధ్యానం చేద్దాం. ప్రభువు ఎన్నో మార్లు వాళ్ళకి చెప్పారు, ఎన్నో మార్లు వాళ్ళతో బోధనాపూర్వకంగా మాట్లాడి ఉన్నారు. ఏమిటంటే, నేను ఈ లోకములో శాశ్వతముగా ఉండను, నేను ఈ లోకమును వీడిపోవలసినటువంటి సమయం వస్తుంది, అప్పుడు మీరంతా కూడా విలపిస్తారు, బాధపడతారు, కానీ లోకము మాత్రము నేను లేనటువంటి స్థితిని చూసి మీ దౌర్భాగ్యం అంటే నేను లేను కాబట్టి మీరు ఎక్కడ పడితే అక్కడ డయాస్పోరా అని చెప్తారు, అంటే రకరకాలైనటువంటి ప్రాంతాలకు పారిపోతారు. విశ్వాసం నిలుపుకోవడానికి మీరు సత్తా లేకుండా బాధతో విలపిస్తూ దుఃఖముతో మీరు అనేకమైనటువంటి ప్రాంతాలకు పారిపోతూ ఉన్నారు, కానీ మీరు మళ్ళీ ఆనందిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఈ లోకం
మనల్ని బాధ పెట్టేటువంటి లోకం ఇది గమనించి ఎంతగానో సంతోషపడుతుంది. ఇలాంటి పరిస్థితి అందరికీ కూడా మీకు ఎదురవుతుందని ఎన్నోసార్లు తన వచనాల ద్వారా, వాక్యముల ద్వారా ప్రభువైనటువంటి దేవుడు తన శిష్యులను హెచ్చరించి ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది మొట్టమొదటిది. రెండవదిగా గమనించినట్లయితే, నేను ఇప్పటికే చెప్పబడినటువంటి విధముగా తన మరణం తర్వాత, పునరుత్థానం తర్వాత యేసు ప్రభు వారితో లేరు. అంటే ఆయన మనతో లేడు, మనలో శక్తిహీనత కలిగి ఉంది, ఎడబాటుని వాళ్ళు అనుభవిస్తున్నారు. ప్రభువు లేడు, ప్రభు సన్నిధిని గతములో అనుభవించినటువంటి విధముగా నేడు మనం అనుభవించడం లేదు అని వారు వాపోతున్నారు, బాధపడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు వారికి ఎంతగా ఉన్నాడంటే బోధన ద్వారా వారికి శక్తిని ఇచ్చేటువంటి వారు, ఆయన సన్నిధి ద్వారా వారికి బలాన్ని చేకూర్చేటువంటి వాడు. అసత్యము వైపు వారు నడిచేటువంటి క్రమంలో నేనే సత్యము, మార్గము, జీవమని వారికి సరైనటువంటి మార్గనిర్దేశకముని, దిశానిర్దేశముని ఆయన చేశారు. కాబట్టి యేసుప్రభు ఉన్నంత కాలము కూడా వారు మంచి అయినటువంటి స్థితిలో ఉన్నారు, ఆనందముగా సంతోషముగా ఉన్నారు. కానీ నేడు వారితో లేడు అనేటువంటి ఆ బాధ, ఆ విలాపన చాలా గొప్పగా ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది శిష్యుల జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. రెండవదిగా గమనించినట్లయితే పునీతుల జీవితాలలో కూడా ఇలాంటి పరిస్థితి కలుగుతూ ఉన్నది. ఎంతగానంటే ఒక పునీతుడు చెబుతున్నాడు, ద సెయింట్స్ సారో ఈజ్ ద సిన్నర్స్ ప్లెజర్. అంటే పునీతుల యొక్క విలాపము, పునీతుల యొక్క దుఃఖము పాపాత్ములకు ఆనందముగా ఉన్నది. మన దైనందినటువంటి జీవితాల్లో కూడా చాలా దగ్గర సమీపమైనటువంటి ఈ బంధము లేకుంటే ఆలోచన మనకి అప్లై అవుతుంది. ఎంత అంటే, నేను బాధపడతా ఉంటే పక్కవాడు సంతోషపడతాడు. మన కుటుంబము అనేకమైనటువంటి హింసలకు గురి అవుతుంటే మన బంధువర్గము లేకుంటే పక్కింటి వారు సైతము కూడా సంతోషపడతారు. మనం ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నం చేసినా, ఎంతగా మన్నించాలని, ఎంతగా క్రైస్తవ ధర్మాన్ని పాటించడానికి ప్రయత్నం చేసినా అది కనుగొనలేక హింసా మార్గమునే అందరూ మన అపోనెంట్స్, వారు శత్రువులు ఎన్నుకుంటారు. ఇది వ్యక్తిగతంగా మనమంతా కూడా అనుభవిస్తున్నాం. అయితే ప్రభు వాగ్దానం ఏమిటి? ఇలాంటి పరిస్థితుల్లో నేడు నీవు అనుభవిస్తున్నటువంటి ఈ దుఃఖము ద్వారా ప్రభువు ఎలా మనతో మాట్లాడుతున్నాడు అంటే, ఆయన చెబుతున్నాడు మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 12వ వచనంలో, ఇదిగో గతములో అనేకమైనటువంటి ప్రవక్తలని, నా బోధకుల్ని వీరు హింసించారు. మీరు మాత్రమే కాదు, మీ కుటుంబం మాత్రమే కాదు, నీ ఒక్కడివే ఈ బాధను అనుభవించడం లేదు, అనుభవించబోవడం కూడా లేదు. ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవ ధర్మాన్ని, నన్ను అనుసరించేటువంటి వాటికి ఇలాంటి పరిస్థితి గడ్డు కాలము వస్తూ ఉంది. అయితే గమనించండి, ఆనందపడండి, పరమానందపడండి. ఎందుకంటే మీరు పడినటువంటి ప్రతి హింసకి, మీరు అనుభవించినటువంటి ప్రతి శ్రమను కూడా దేవుడు గుర్తించి మీకు బహుమానమును, పరలోక బహుమానమును వసుగుతారు. కాబట్టి ఈ ఆనందముతో అది దుఃఖమైన సంతోషముగా స్వీకరించడానికి సిద్ధపడుమని ప్రభువైనటువంటి దేవుడు వాక్యము ద్వారా, వాగ్దానముతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది మాత్రమే కాదు, ఇలాంటి పరిస్థితులలో ప్రభు వాగ్దానము మన బలపరుస్తుంది. ప్రభు వాగ్దానము మాట ఇంత గొప్పగా మనకు శక్తినిస్తుంది. ఇంకా రెండో విషయం, దుఃఖంలో ఉన్నప్పుడు మనం చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే దేవునికి సమర్పణ చేయాలి, మన విశ్వాసమును పెంపొందించుకోవాలి. వ్యక్తిగతంగా ప్రియ సహోదరి సహోదరులారా, నా వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని బాధలు వచ్చినప్పుడు ఎక్కువగా నేనే ఈ ప్రపంచాన్ని మోస్తున్నాను, నాకే ఇన్ని బాధలు అన్నటువంటి ఆలోచన కలిగినప్పుడు నాకు డైరెక్ట్గా ప్రభు వాణి చెప్పేటువంటి మాట, లేకుంటే నాకు కలుగుతున్నటువంటి భావన ఎలా ఉంటుందంటే, యువర్ ప్రేయర్ లైఫ్ హ్యాస్ డిమినిష్డ్, రూయిన్డ్. అంటే నీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన తగ్గింది. అందుకే ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా నీవు బెంబెత్తేలు ఎత్తిపోతూ ఉన్నావు, భయపడిపోతూ ఉన్నావు. కానీ వాగ్దానం అది కాదు. నా వాగ్దానము, నా శక్తి, నా బలం అది కానే కాదు. నీవు హింసించబడినప్పుడు, నీవు సరిగా అర్థం చేసుకోబడినప్పుడు, నిన్ను ఇతరులు సరిగా నీ ఆలోచనని వారు సొంతం చేసుకున్నప్పుడు నీలో ఉన్నటువంటి ఈ ప్రార్థనా శక్తి నీకు బలాన్ని ఇస్తుంది. కానీ నీవు ప్రార్థనాపరుడు కాదు. అందుకోసమే మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ ప్రార్థనాపరులమైనప్పుడు, దుఃఖము వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తిని దేవుడు ప్రార్థన ద్వారా,
వాగ్దానం ద్వారా అందిస్తున్నారు. ఇది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా శిష్యుల యొక్క బాధ, వారి దుఃఖము, వారి విలాపం. రెండవదిగా మరి శిష్యుల యొక్క బాధను విన్నప్పుడు వారి సంతోషం ఏమిటి, వారి సంతోషము ఏమై ఉంటుంది అని ఆలోచన చేస్తే వారి సంతోషము ఇది పడినందుకు, ఈ బాధ పడినందుకు వారు పొందబోయేటువంటి బహుమానం ఎలాంటిదంటే శాశ్వతమైనటువంటి బహుమానము, ఇటర్నల్ లైఫ్, ఇటర్నల్ రివార్డ్, శాశ్వతమైనటువంటి బహుమానముతో, జీవితముతో దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెబుతున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది కేవలము ఈ సంతోషం అన్నటువంటిది నాడు యేసు ప్రభు నేడు మీరు విలపించెదరు కానీ రాబోయేటువంటి కాలంలో ఆనందిస్తారు అన్నటువంటి మాట కేవలము యేసు ప్రభు శిష్యులకు మాత్రమే చెప్పలేదు. ఆయనను అనుసరిస్తున్నటువంటి మనందరితో కూడా అదే మాటను పలుకుతున్నాడు. నీ సంతోషము, నీవు దుఃఖములో సైతము కూడా సంతోషముగా ఉంటాం. రోమీలకు వ్రాయబడినటువంటి లేఖ 8వ అధ్యాయము 35 నుండి మనం వాక్యాలను గమనించినట్లయితే, ముఖ్యంగా 36వ వచనం గమనించినట్లయితే, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవడూ వేరు చేయగలరు. హింస కానీ, ఇబ్బంది కానీ, దురదృష్ట పరిస్థితి కానీ, కష్టము కానీ, నష్టము కానీ, యుద్ధము కానీ, మరణము కానీ క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయగలదా అంటాడు పౌలు గారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము కూడా ఈ ప్రార్థనా శక్తితో యేసు ప్రభుపై ఉన్నటువంటి వాగ్దానమును నమ్ముకున్నప్పుడు, పూర్తి బలమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును ప్రదర్శించినప్పుడు మనము సైతము కూడా బాధలను అంగీకరిస్తాం, బాధలని ఆహ్వానిస్తాం. ఆ బాధ సైతము కూడా మనకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ సంతోషము ఎంతగా ఈ పూటకు కాదు, ఈ రోజుకు కాదు, ఈ లోకమైనటువంటి యాత్రలో మాత్రమే కదా, శాశ్వతమైనటువంటి ఆనందము, శాశ్వతమైనటువంటి సంతోషము మనకు అందిస్తున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శ్రీసభ పునాది అన్నటువంటిది వేద సాక్షులు చిందించినటువంటి రక్తపు బొట్టుల మీద, రక్తము ద్వారా నిలబడి ఉన్నది, పునాదిగా ఏర్పాటు చేయబడింది. కావున మనము సైతము ఆ శ్రీసభను నిలబెట్టేటువంటి వారముగా దైవరాజ్య నిర్మాణము మరి భాగస్వామ్య శ్రీసభని ముందుకు నడిపించేటువంటి క్రమములో మనల్ని సైతం ఉపయోగించుకోమని ఆ దేవాతి దేవుని మనసారా వేడుకొందాం. దేవా నా సర్వము నీకే సమర్పణ చేసేద ప్రభువా, నా జీవితం నీ సేవకే అర్పించేద దేవా. స్వీకరించుమో దేవా, అంగీకరించుమయ్యా, స్వీకరించుమో దేవా, అంగీకరించుమయ్యా. ఈ దీనాత్ముని దీన హృదయ కానుక, ఈ దీనాత్ముని దీన హృదయ కానుక అర్పించెద దేవా. నా సర్వము నీకే సమర్పణ చేసేద ప్రభువా, నా జీవితం నీ సేవకే అర్పించెద దేవా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తమ నామస్తుతి మహిమల కొరకును, తన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ కుటుంబము తీసుకుని వచ్చిన అర్పణములను దయతో అంగీకరింపుము. వారు పొందిన జ్ఞానస్నానపు వరమును నీ సంరక్షణ క్రింద పదిలముగా కాపాడుకొనుచు నీవు వాగ్దానం చేసిన శాశ్వతమైన వరములకు పాత్రులమగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట
యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించు నిరతము మమ్మ కాపాడుచు మా కొరకు విజ్ఞాపనమును చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుతూనే ఉండును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచు ఉన్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామం నందు వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరణ మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవితమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగుమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోన అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆశీర్వాదముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయ అంతరంగంలోనికి వేంచేయుము. ఈ క్షణమున మీరు నా యందు ఉండునట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుచున్నాను. ఆమెన్. దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా. లోకొనరారే ఓ దైవ జనమా, యేసు విందులు ఓ పరుగులు తీరే మహిమను పొంద ఈ ప్రేమ విందులు. లోకొనరారే ఓ దైవ జనమా, ఈ ప్రేమ విందులు ఓ పరుగులు తీరే మహిమను పొంద ఈ ప్రేమ విందులు. క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా. దీనాత్ముల ధన్యత విందు, పాపాత్ముల రక్షణ విందు, అలసి సొలసిన వారలకు సేద తీర్చు ఈ విందు. దీనాత్ముల ధన్యత విందు, పాపాత్ముల రక్షణ విందు, అలసి సొలసిన వారలకు
సేద తీర్చు ఈ విందు లోకొనరారే ఓ దైవ జనమా లోకొనరారే ఓ దైవ జనమా దివ్యమైన ఈ విందు స్వీకరించరారే క్రీస్తుని దేహమా మా జీవాహారమా క్రీస్తుని రక్తమా మా జీవన పానమా లోకొనరారే ఓ దైవ జనమా ఈ ప్రేమ విందును ఓ పరుగులు తీరే వరమును పొంద ఆ ప్రేమ విందును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తునందు నీవు విమోచించిన ప్రజలందరినీ సకల కీడుల నుండి సంరక్షింపుము. నీ కుమారుని బాధామయ మరణం ద్వారా రక్షింపబడిన వారు అతని ఉత్థానమందును ఎల్లప్పుడూ ఆనందింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈనాడు మనకు ఈ దివ్యబలి పూజకు, ప్రత్యక్ష ప్రసార దివ్యబలి పూజకు కీబోర్డ్ ద్వారా మరియు గాత్రం ద్వారా సంగీతమును మరియు వారి యొక్క పాటల్ని మనకు అందించినటువంటి వారు బ్రదర్ చాట్ల అలెక్స్ గారు. మరి ఎవరబ్బా అని మీరు అనుకోవచ్చు. భారతి మిత్రం చీఫ్ ఎడిటర్ అయినటువంటి గురుశ్రీ చాట్ల కస్పర్ గారి సొంత తమ్ముడు, చివరివాడు వారి కుటుంబంలో. మరి రేపు వారు తమ జన్మదినమని చెప్పారు. మీరంతా కూడా హ్యాపీ బర్త్డే ఫాదర్ బ్రదర్ అలెక్స్. థ్యాంక్ యూ ఫాదర్. సో మరి వారి కోసము ప్రార్థించండి. మరి వచ్చే సంవత్సరం వారు డీకన్ అయిన తర్వాత గురువుగా కూడా అభిషేకించబడబోతున్నారు. దివ్యవాన్లు ఈరోజు మన దగ్గరికి వచ్చి మన కోసము చాలా పవిత్రమైనటువంటి భావమును, దైవీకమైనటువంటి అనుభవముతో కూడినటువంటి సంగీతమును, మన గాత్రమును అందించినందులకి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. మరియా జగత్పావని, అమ్మా మరియా జగత్పావని, కనురెప్పల్లే మమ్ము కాపాడమని, కనురెప్పల్లే మమ్ము కాపాడమని, పసిపాపలా నిన్ను వేడేము తల్లి, పసిపాపలా నిన్ను వేడేము తల్లి, మేరీ మాత ఓ లూర్దు మాత, మేరీ మాత ఓ లూర్దు మాత, జగన్మాత ఓ పుణ్య ప్రభూత, జగన్మాత ఓ పుణ్య ప్రభూత, అమ్మా మరియా జగత్పావని, అమ్మా మరియా జగత్పావని.